ఈరోజు మనం గోరుచిక్కుడుతోటి ఆవపెట్టి కూర చేసుకుందాం. దీనికి మనకి లేత గోరుచిక్కుడు దొరికితే కనుక కత్తితోటి కట్ చేసేసుకోవచ్చు, కత్తితోటి కట్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా అంటే మరీ లేత కాదు, మరీ ముదురు కాదు ఇది. కాబట్టి ఏం చేస్తామంటే చేత్తో ఒలుచుకుందాం. చేత్తోటి ఒలుచుకొని పక్కన పీచులాగా వస్తుంది, చూసారు కదా, దాన్ని తీసేయాలి. ఎందుకంటే తినేటప్పుడు అది నోటికి అడ్డు వస్తుంటుందండి, బాగుండదు, తినడం మీద కాన్సన్ట్రేట్ చేయలేం. కాబట్టి చేతితోటి తీసేసాం అనుకోండి, నీట్గా ఉంటుంది, బాగుంటుంది. రైట్, ఇది మనకి చాలా ఈజీగా చేసుకునే కూర. మీకు ఉదయం చేసుకుంటే సాయంత్రానికి బాగుంటుందండి. ఎందుకంటే చింతపండు రసము ఆవా రెండు వేస్తాం కాబట్టి రుచి చాలా బాగుంటుందండి. జనరల్గా ఈ ఆవకూరలు మనకి బెంగాల్, ఒరిస్సా ప్రాంతాలు ఎక్కువ చేస్తారండి. నేను మా డాక్టర్ గారిని, మన ఆయుర్వేద డాక్టర్ నరసింహాచారి గారిని అడిగి అసలు ఏంటిది ఆవ వల్ల ఏంటిది, ఎందుకు వేస్తారు, ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా ఆయుర్వేదాలు అంటే చెప్పారండి. ఆ ఆడియోని కూడా పెడతాను నేను ఇప్పుడు, వినండి మీరు. రైట్, నేను ఒక పావు కిలో పైన అర్ధ కిలోకి లోపల ఒక 350 గ్రాముల మటుకు గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మీరు ఆవాలు ఒక 2 చెంచాల ఆవాలు నానబెట్టుకోండి. ఒక 15 నిమిషాలు నానబెట్టి దంచుకోవాలండి వాటిని. ఒక ఎండుమిరపకాయ, ఒక 2 చెంచాల ఆవాలు నానబెట్టేసి దంచి పక్కన పెట్టుకోండి. దీనికి మిగతా సామాన్లు ఏం కావాలి అంటే ఆవ నూనె అండి. ఆవ నూనె చాలా బాగుంటుంది. ఆవ నూనె లేకపోతే మామూలు నూనె వాడుకోండి. ఆవ నూనె ఒక 3 చెంచాలు అంటే 2 చెంచాల పోపుకి 1 చెంచా పచ్చి నూనె పైనుంచి వేయాలండి. ఆవ కలిపేటప్పుడు చెప్తా ఎప్పుడు అనేది. 3 చెంచాలు ఆవ నూనె, 1 చెంచా శనగపప్పు, మనం 2 చెంచాలు ఆవాలు నానబెట్టుకుని దంచుకుంటాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ పోపుకు కావాలి, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, చింతపండు ఒక 15-20 నిమిషాల ముందర మీరు నానబెట్టి పెట్టుకొని గుజ్జు చిక్కగా తీసి పెట్టుకోవాలండి. ఆ గుజ్జుని మనం కూరలో వాడతాం. ఎప్పుడు వాడతాం, ఎక్కడ వాడతాం అనేది చూపెడితే రెడీగా పెట్టుకోండి. నానబెట్టేసి చిన్న నిమ్మకాయ సైజు దాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంగువ ఒక 1/2 టేబుల్ స్పూను, ఉప్పు ఒక 1/2 టేబుల్ స్పూను, కరివేపాకు ఒక రెబ్బ, 3 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా 1-2, కారం కావాలనుకుంటే వేయండి. రైట్, ఇవి కావాల్సిన పదార్థాలు. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒలిచేసుకొని నేను ఉడకబెడదామండి. కుక్కర్లో ఒక విజిల్ వచ్చేటట్టు చేయండి, లేకపోతే వేడి నీళ్ళలో వేసి కొద్దిగా మెత్తబడాలి. మరీ మెత్తబడియకండి, కొద్దిగా లైట్గా పడ్డ తర్వాత తీసేసుకుని దింపేసుకుని ప్రాసెస్ అది నేను చూపెడతాను. ఇప్పుడు నేను ఒలిచేసుకుంటాను. ఒలుచుకొని మీకు నెక్స్ట్ స్టెప్ అది చూపెడతాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. అలాగే డాక్టర్ గారు మన ఆడియోని కూడా వినండి. నేను పెడతాను ఇప్పుడు. ఈ ఆవాల వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటిది అనేది నరసింహాచారి గారు చక్కగా వివరించారు, విని రండి. ఈ ఆవాలు ఏంటంటే మంచి ఆవఘాటుని ఒక చురుకైన బ్రెయిన్తో పోలుస్తారు. ఏంటంటే ఈ ఆవాల్లో జీర్ణక్రియని త్వరితం చేసేటువంటి ఎంజైమ్స్ చాలా వరకు ఉంటాయి. ముఖ్యంగా హెవీ అయినటువంటి, కాస్త డైజెషన్ హెవీ ఉండేటువంటి కాయగూరలు ఏంటంటే అరటికాయ, గుమ్మడి, కంద ఇలాంటి వాటిని వండేటప్పుడు వీటిలో ఆవ చేసి వండితే ఏమవుతుందంటే అవి తేలికగా అరిగి జీర్ణమై మంచి రుచిని కలిగిస్తాయి అన్నమాట. ఈ ఆవాలు కండరాల్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి అన్నమాట. అంటే ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడి ఈ నొప్పులు వాటి మీద కూడా పనికి వస్తుంది అన్నమాట. అలాగే సూక్ష్మ క్రిములను కూడా తొలగించి ఇచ్చేస్తాయి. ఆకలి పెరుగుతుంది. తర్వాత ఆవ ఘాటు చూస్తేనే మనకు ఒక ఆకలి పెరుగుతుంది, ఎపటైట్ ఇంక్రీజ్ అవుతుంది. ఏమైనా ఆహారం తినడానికి నోటిలో నీరు ఊరి చాలా చక్కగా అన్నం తినాలి అనేటువంటి కోరికని కలిగిస్తుంది అనమాట. అందుకే ఆవాలు జీర్ణశక్తికి చాలా ముఖ్యం. పెద్ద పిండి వంటల్లో వాటిలో మనం చూస్తూ ఉంటాం. ఆవ పెట్టిన పులిహోర అని, ఈ కందా బచ్చలి అని, గుమ్మడికాయ పులుసు అని, ఇటువంటి వాటిలో ఏంటంటే ఆవ పెడతారన్నమాట. పనస పొట్టు కూర,
వీటిలో ఏంటంటే ఆవ పెడితే ఏమిటంటే ఆ యొక్క హెవీ ఐటమ్స్ తినడానికి రుచికరంగా ఉండి చాలా చక్కగా డైజెషన్ అయ్యి మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది అనమాట. అయితే మరీ ఎక్కువగా ఆవాలు తింటే వేడి చేస్తాయంటారు కాబట్టి తగు మోతాదులో ఈ ఆవాల్ని మనం ఉపయోగించుకోవాలి. మనకి నీళ్లు చక్కగా మరిగిపోయాయి. గోరుచిక్కుడుకాయలు ఒలిచేసుకున్నాం, చేతితోటే ఒలుచుకున్నాము. గోరుచిక్కుడుకాయ మునిగేంత నీళ్లు వేద్దాం. నీళ్లు వేసి దీంట్లో కొద్దిగా ఉప్పు, మనం చెప్పిన కొలత చెప్పుకున్నాం కదా ఉప్పు, దాంట్లో కొద్దిగా భాగం దీంట్లో వేసుకుందాం. అది కూర మొత్తానికి ఉపయోగించుకుందాం. కొద్దిగా నూనె, ఉప్పు ఎందుకంటే ఉప్పు మనకి చక్కగా ముక్కలకి పడుతుందండి. ఒక పావు టేబుల్ స్పూన్ నూనె, మామూలు నూనె వేసుకుందాం. నేను ఆవ నూనె వేయలేదు, మామూలు నూనె వేసాను. తర్వాత చింతపండు, కొద్దిగా చింతపండు వేసుకుందామండి. చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా, కొద్దిగా చింతపండు ఎందుకంటే ముక్కకి పులుపుదనం పట్టుకుంటుంది. రైట్, ఇది ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. నేను ఆవాలు 2 చెంచాలను, ఒక ఎండుమిరపకాయ నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. దీన్ని మనం ఆఖర్లో దంచుదామండి. అలాగే పసుపు కూడా కొద్దిగా వేసుకుందామండి. ఉడికే గోరుచిక్కుడులో కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెడితే ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పోపు వేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, మినపప్పు, శనగపప్పు వేసాము. చిటపట్లు ఆడుతుంది. ఇవి వేగగానే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం. చిక్కుడుకాయ ముక్కల్లో మనం నూనె ఎందుకు వేసామంటే విడివిడిగా ఉంటుందండి. అంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒకటి అతుక్కోదు ముక్క, ఇంకోటి షైనింగ్ ఉంటుందండి. షైనింగ్ దేనికోసం అంటే చూడడానికి బాగుంటుందండి, తినడానికి కంటికి బాగా అట్రాక్ట్ చేస్తుంది, బాగుంటుంది షైనింగ్ ఉంటే. రైట్, అందుకని నూనె ఒక చుక్క వేసుకోవాలి. నూనె అతుక్కోకుండా ఒకటి అంటే ముద్ద కాకుండా ఉంటుంది. దానికోసం ఒక నిమిషం ఇది వేగుతుందండి. వేగగానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఒక నిమిషం పచ్చిమిరపకాయలను కరివేపాకు. రైట్, వేగిందండి. పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకుందాము. వేసి ఉప్పు మనం ఆల్రెడీ ముక్కలు ఉడికేటప్పుడు వేసాం. ఒకటేసారి ఉప్పుని తీసుకున్నాము. ఆ ఉప్పుని దీంట్లో వేసుకున్నాము. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. మిగతా ఉప్పు ఇప్పుడు వేసుకుందామండి. ఒక్క నిమిషం ఇక అన్నీ కలిసిపోయిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. ఒక్కటే నిమిషం. ఇదండి మనం ఇప్పుడు ఉప్పు ఇందాక మనం వేసుకున్నాం ఉడకబెట్టేటప్పుడు. మిగతా ఇప్పుడు వేసేసుకున్నాము. వేసుకుని కలియబెట్టుకుందాము. మూత పెట్టుకోకండి. మూత పెట్టకుండా ఏమైనా నీరు ఉంటే కనుక ఆ నీరు వెళ్ళిపోతుంది. మూత పెడితే అక్కడే ఉంటుంది. మనకి పొడి పొడిగా రావాలి కూర. రైట్, ఒక్కటే నిమిషంలో మనకి దింపేసుకొని పూర్తిగా చల్లార్చుకుందాము. అలాగే ఆవాల్ని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దంచుదామండి. ఎందుకంటే బాగుంటుంది, ఘాట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది, మంచిగా పట్టుకుంటుంది. నూనె మనం ఆవ వేసేటప్పుడు ఇంకో చెంచా వేసుకుందాం. ఎందుకంటే ఆవాలు నూనెని పీల్చుకుని ఘాటుతనం ఇస్తాయి. కొద్దిగా ఒక నూనె ఇంకొక రవ్వ వేసుకుందాం. పైనుంచి ఒక రవ్వ వేస్తాయి. ఇప్పుడు ఏం చేసాము, చింతపండు గుజ్జు వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుందాము. ఇది మా నాన్నమ్మ గారి వంట అండి. బ్రహ్మాండంగా ఉండదండి ఇది. అసలు కుంపటి మీద చేసేవారు ఆవిడ. అమ్మో, అద్భుతంగా ఉండేది. నేను చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. బాగా వస్తుందండి, బాగుంటుంది, కూర బాగుంటుంది. ఒక్క నిమిషం అయిపోయింది. నేను ఉప్పు సరి చూసుకున్నాను, సరిపోయింది. ఇది మనం ఏం చేసాం, ఆవాల్ని ఒక అర్ధగంట నానబెట్టేసి దంచుకుందాం, పొడి చేసుకుందాం. ఈ లోపల కూర మనం తీసి పళ్ళెంలో చల్లారి పెట్టుకున్నామండి. అది చల్లారిపోతుంది. బాగా చల్లారిన తర్వాత దీన్ని కలుపుదాం. ఇవి మనం గోరుచిక్కుడు ఉడకబెట్టినటువంటి నీళ్ళని పారబోయకండి. ఇది దాంట్లో పులుసో చారో పెట్టేసండి, బాగుంటుంది. రైట్, కొంచెం దంచేసి మీకు నెక్స్ట్ స్టెప్ అది చూపెడతా. కూర పూర్తిగా చల్లారిపోయింది. ఆవాలు దంచేసి రెడీగా పెట్టుకున్నాం. ఆవాలు ఒక ఎండుమిరపకాయ వేసాం కదా. కూరలో మనం ఎండుమిరపకాయ వాడలేదు, పోపులో ఇక్కడే వాడాం. ఒకటే ఎండుమిరపకాయ వేసుకున్నాము. ఇది కారం ఎక్కువ ఉంటుంది, ఆవుఘాటు సరిపోతుంది. మరీ కారం కావాలంటే వేసుకోండి, ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, కానీ మరీ కారం వద్దు. ఆవఘాటు సరిపోతుందండి, బాగుంటుంది.
రైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఆవాలు ముద్ద ఉంది కదా, పేస్ట్, దీన్ని వేసేసి కలిపేసుకుందామండి. కలిపేసి ఒక చెంచా నెయ్యి పైనుంచి, నూనె ఒక చెంచా నూనె పైనుంచి వేసి కలుపుకుందాం. కలపడం వల్ల ఏమవుతుందంటే నూనెను గుంజుకొని మంచిగా ఊరుతుందండి. ఒక 2-3 అవర్స్ ముందర చేసి పెట్టుకోండి. ఇది భోజనం చేసే 3 గంటల ముందర, 2-3 గంటల ముందర చేస్తే చేసే టైంకి కరెక్ట్గా సెట్ అవుతుందండి. ఒక 2 ముద్దలు ఎక్కువ తింటారండి. చెప్పే కదండి, మా నాన్నమ్మ గారు చేసేవారు, సూపర్ ఉండేదండి. ఇది అద్భుతమైన కూర ఇది. రైట్. ఇదండి మనకి గోచిక్కుడు ఆవ పెట్టిన కూర. ఒక పాత తరం నాటి వంట అండి, మా నాన్నమ్మ గారి దగ్గర నేర్చుకున్నటువంటి వంట. చేసాము, ఒక 2 గంటలు పక్కన పెడతానండి. ఇది 2-3 గంటలు పక్కన పెట్టి సాయంత్రానికి కూడా చేసుకుందామండి. ఇది సాయంత్రానికి కూడా వచ్చేటట్టుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. రైట్. ఆవఘాట బాగా తగులుతుంటుందండి. పైనుంచి నూనె కూడా వేసాను ఒక చుక్క, బాగుంటుంది. రైట్. మీరు కూడా చెయ్యండి. చేసి తిని రుచి చూసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్. బాగుంది కింద ప్లేట్ పెట్టి